జనసేన పార్టీ అధినేత రూటు మార్చారా? కార్యకర్తలకి సమయం కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారా? ఇటీవల ఆయన వ్యవహార శైలి చూస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ సాధకులతో సభ్యత్వం భారీ సంఖ్యలో చేర్పించినటువంటి వాళ్లతో మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్త సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది హాజరైనట్టుగా ప్రకటించారు. తాజాగా రాజమండ్రిలో పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ అధికారిక కార్యకలాపాలతో పాటుగా పార్టీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పార్టీ కార్యక్రమంలో ఆయన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివిధ అంశాలు వాళ్లతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆయనే పూర్తి వైరుధ్యంతో కూడినటువంటి కామెంట్స్ ఒకే స్పీచ్లో చేసినటువంటి తీరు చర్చనీయాంశం అవుతుంది. తాను భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళను చూసి రాజకీయాల్లోకి వచ్చాను అంటూ ఆరంభంలో ప్రకటించారు. భగత్ సింగ్కి ఏం పదవి ఉందని ఇంతకాలంగా ఆయన గుండెల్లో పెట్టుకున్నారు? సుభాష్ చంద్రబోస్ ఎంత గొప్ప పదవులు అనుభవించారని ఆయన ఇంకా జనం గుర్తు చేసుకుంటున్నారు. ఇవి పవన్ కళ్యాణ్ ఆరంభంలో చెప్పినటువంటి మాటలు. అదే పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల్లో హోలోగ్రామ్ పెట్టుకుని సునాయాసంగా కటౌట్లతో సీఎం అయిపోయారు. తాను 15 ఏళ్లుగా రోడ్డును పడి దేకుతున్న ఏమీ తగిన స్థాయి దక్కట్లేదు అన్నట్టుగా అసంతృప్తిని కూడా వెళ్ళగక్కారు. అంటే రెండు మాటలు ఆయనే. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు అని చెప్తూ ఉంటారు. అదే సమయంలో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద తన గౌరవం లేదా అంటే ఖచ్చితంగా గౌరవంతో ఉన్నానని చెప్తారు. కానీ తనకి పదవి రాలేదు అనే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అంటే రెండు మాటలు పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ఎలా చెప్తారు అనే దానికి తాజాగా రాజమండ్రి పార్టీ మీటింగ్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఉదాహరణగా మనం చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ని ఈ సమావేశంలో కూడా చేశారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ నడపడం అంటే చిన్న విషయం కాదని చెప్తూ, అదే సమయంలో తనకి మీడియా కూడా సపోర్ట్ లేదని, ఉన్న సోషల్ మీడియాలో కూడా ఆయనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఏకపక్షంగా నిలబడరు అన్నట్టుగా ఆయన తన అసంతృప్తిని పార్టీ కార్యకర్తల మీదే వెళ్ళగక్కారు. చాలా విడ్డూరమైనటువంటి విషయం. పార్టీ వ్యవహారాల మీద, పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల తీరు మీద అధినేతలకి అంతో ఎంతో అసంతృప్తి ఉన్నప్పటికీ ఇలా బాహాటంగా వెళ్ళగక్కేటువంటి నాయకుడిని మరొకరిని చూడం. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సమావేశంలో తన పార్టీ కార్యకర్తల్ని నిందించడానికి, కార్యకర్తల తీరుని తప్పుపట్టడానికి ఎక్కడా వెనకాడరు. మొన్న మంగళగిరిలో జరిగినటువంటి సమావేశంలో తన అనారోగ్యానికి పార్టీ కార్యకర్తలే కారకులు అన్నట్టుగా జబ్బులు పట్టి లాగేశారు, భుజాలు నొప్పొచ్చేలా చేశారు, చాలా రకాలుగా కామెంట్ చేశారు. కట్ చేస్తే ఈరోజు రాజమండ్రిలో అసలు పార్టీకి అండగా నిలబడుతున్నటువంటి సోషల్ మీడియా వాలంటీర్లలో కూడా అందరూ తనకు అవసరమైనప్పుడు పూర్తిగా మద్దతుగా నిలబట్టలేదు అనేటువంటి అసహనాన్ని, అసంతృప్తిని ఆయనే వ్యక్తం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ మించి పదవులు వచ్చినటువంటి జనసేన పార్టీ నేతలంతా ఇక అయిపోయింది, పూర్తిగా సేద తీరుతున్నారు అన్నట్టుగా సెటైర్లు వేశారు. ఎవ్వరూ ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా కూడా తప్పుపట్టారు. అలాంటి వాళ్ళందరికీ కట్టబ్రహ్మన్న కథలు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అనేటువంటి రీతిలో వాళ్ళందరినీ ఎగతాళి కూడా చేశారు. ఇదంతా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో చెప్పేదానికోసం సంకేతాలుగా ఆయన మాటలు నిలుస్తాయి. అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 ఏళ్లుగా జనసేన పార్టీని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు అనే పరిస్థితి నుంచి మళ్ళీ పార్టీ కార్యక్రమాల కోసం ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఆయన మాటలను బట్టి, ఆయన నిర్వహించిన సమావేశాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లు, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వస్తున్న విమర్శలు ఆయనకి తీవ్రంగా కలత చెందేలా చేసినట్టు కనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరినీ తేల్చుకుందాం రండి అన్నట్టుగా ఆయన సవాలు ఇస్తున్నారు. ఏదో పర్సనల్గా గొడవలాగా, ఆయనతో ఏదో కయ్యానికి దిగేటువంటి విషయంలాగా ఆయన అలాంటి ఛాలెంజ్లు విసరడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన సహజ శైలిలోనే తన కార్యకర్తలను ఆకట్టుకునేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించింది. ఆ క్రమంలోనే కె నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ని ఆయన ప్రస్తావించారు. అదే స్పీచ్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే ఏదైనా లీకులు ఇస్తారు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు.
ఒక హాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తల మీద బయట నుంచి ఎవరైనా వచ్చి దాడి చేయాలంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు తలుపు తీయాల్సిందే. ఇది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఉదాహరణ. మరి అలా ఎనలిస్టులకు కూడా లీకులు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ మాటలను బట్టి మళ్ళీ జనసేన వాళ్ళే. అక్కడ కూడా జనసేనదే తప్పు అంటే తన వెంట నడుస్తున్నటువంటి వాళ్ళదే అంతా తప్పిదం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ చెబుతూనే కె నాగేశ్వర్ని ఉద్దేశించి ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎవరినైనా ఏదైనా అనొచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి కులం ప్రాంతం వచ్చేస్తాయా అంటూ తెలంగాణ సంబంధించినటువంటి పలువురు ఆయనకు అనుకూలంగా స్పందిస్తున్నటువంటి తీరును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆయన్ని కులం గురించి ప్రస్తావించినప్పటికీ ఆయన గురించి ఒక ఫేక్ లెటర్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ చూసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంతగా సోషల్ మీడియా హ్యాండిల్స్ని ప్రభావానికి గురవుతున్నారో మనకిట్టే అర్థమవుతుంది. ఇదే పవన్ కళ్యాణ్ వారం రోజులు 10 రోజుల క్రితం అసలు తమిళనాడు ఎన్నికలతో ఏపీని పోల్చొద్దు అని మాట్లాడారు. కానీ అదే పవన్ మళ్ళీ ఈరోజు రాజమండ్రిలో మంగళగిరిలో చెప్పిన దానికి భిన్నంగా తమిళనాడులో చాలా ఈజీగా పదవులు ఇచ్చేశారు, సీఎం సీట్ కూర్చోబెట్టారు, తాను మాత్రం 15 ఏళ్ళుగా రోడ్డును పడి దేకుతున్నా ఏం ఫలితం లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎంత వైరుధ్యంగా, ఎంత విచిత్రంగా, ఎంత భిన్నమైనటువంటి విధానాలతో, ఎంత సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో సాగుతుంటారో ఆయనకు ఆయనే చాటుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏమైనా మొత్తంగా తన పార్టీ కార్యకర్తలకు సమయం ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ కొంత చొరవ ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రిలో అధికారిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడే పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో కార్యకర్తలతో మాట్లాడడం ఇదొక కీలక విషయంగా భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో వచ్చే స్థానిక ఎన్నికల నాటికి నాయకులంతా భారీగా పదవులు ఆశించడం, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి కోరికతో ప్రయత్నించడం ఇలాంటివేమీ వద్దు అన్నట్టుగా పవన్ కళ్యాణ్కి ముందే నాదెండ్ల మనోహర్ అందరినీ సముదాయించే పరిస్థితి చేశారు. కూటమి బలపడాలని, కూటమిలో బలంగా ఉండాలంటే అందరూ పూర్తిగా అణిగిమణిగి పార్టీ విధానాలకు తగ్గట్టుగా సాగిపోవాలన్నట్టు చెప్పుకొచ్చారు. తద్వారా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి భారీగా సీట్లు, స్థానాలు, కోటా వాటా దక్కే అవకాశం లేదని జనసేన అధిష్టానమే స్పష్టం చేస్తుంది. ఆ పార్టీ అధిష్టానమే కార్యకర్తల్ని మీరేమీ ఎక్కువ ఆశించొద్దు అని చెప్తున్నప్పుడు ఇక ఆ పార్టీ రేపు సీట్ల పంపకాల దగ్గరికి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకెంతగా కంట్రోల్లో పెట్టేస్తారో ఎవరికైనా అర్థమవుతుంది. తద్వారా జనసేన పార్టీ నాయకత్వం ముందు గిరిగీసుకుని సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనప్పుడు కూడా మొత్తంగా జనసేన పార్టీ అయితే స్థానిక ఎన్నికల సన్నాహాలు అయితే ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు సమయం ఇచ్చే పరిస్థితిని కొంత పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. జనసేన పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనే ఆలోచనకైతే ఆయన వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అదంత సులువేనా, అది సింపుల్గా జరిగేనా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. తాజాగా రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశంలో కూడా గతంలో ఉన్నంత ఉత్సాహం కానీ, ఆనాటి ఊపు కానీ జనసేన పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు అనే మాట అయితే ప్రబలంగా వినిపించింది.